ఓకే, గుడ్ మార్నింగ్. మనం నానిటేల్లో థర్డ్ చాప్టర్ ఆల్రెడీ టూ చాప్టర్స్ కంప్లీట్ చేసాం. థర్డ్ చాప్టర్ ఏంటంటే ద గ్రేవ్ యార్డ్. గోష్ట్స్ సెడ్ హక్, ఐ కెన్ సీ గోష్ట్స్, దే ఆర్ కమింగ్ ఓవర్ హియర్. ఐ am really scared. Can ghosts see us? Asked Tom. Ghosts can see everything, answered Huck. Oh, my, why did I come here? Don't be afraid. We must be very quiet, said Tom. Now, ghosts, said Huck. Huck said, ghosts. What is the meaning of ghost? Ghost means devils, దయ్యాలు. గోష్ట్స్ దయ్యాలు అని ఎవరు చెప్పారు? సెడ్ హక్. హక్ సెడ్, మిస్టర్ టామ్, సీ దెర్ ఈజ్ ఎ గోస్ట్, సెడ్ హక్. దే ఆర్ కమింగ్ ఓవర్ హియర్. ఐ ఆమ్ రియల్లీ స్కేర్డ్. హూ స్కేర్? SCARED. స్కేర్డ్ మీన్స్ ఫియర్. I am really fear about the scares. We are also fear when we heard about the ghosts, when we saw ghosts. మనం కూడా ఏం చేస్తాం? దయ్యాల గురించి విన్నా కానీ, దయ్యాలను చూసినా కానీ భయపడతా ఉంటాం. ఆన్ ద సేమ్ వే మిస్టర్ హక్ said, there is a ghost. I see ghosts. They are coming over here. I am really scared. Can ghosts see us? Asked Tom. వాడు ఎప్పుడైతే గోస్ట్ దయ్యాల గురించి చెప్తున్నాడో టామ్ అడుగుతున్నాడు, కెన్ గోస్ట్ సీ అస్? సెడ్ టామ్. ఆస్క్ టామ్. టామ్ అడిగాడు, దయ్యాలు మనం చూసాయంటావా అంటాడు. గోస్ట్ కెన్ సీ ఎవ్రీథింగ్, ఆన్సర్డ్ హక్. సో 2 క్వశ్చన్స్ వేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? టామ్ ఆస్క్డ్ హక్, కెన్ ద గోస్ట్ సీ అస్? దయ్యాలు మనల్ని చూసాయా అంటాడు. సో హక్ రిప్లైడ్. కాంప్రహెన్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి క్వశ్చన్స్. హక్ ఇమీడియట్లీ రిప్లైడ్, గోస్ట్స్ కెన్ సీ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని చూస్తూనే ఉంటాయి. గోస్ట్ కెన్ సీ ఎవ్రీథింగ్, answered Huck. Oh, why did I come here? Don't be afraid. We must be very quiet, said Tom. భయపడమాక. టామ్ చెప్తున్నాడు హక్కి, భయపడమాక, నిశ్శబ్దంగా ఉండు. said Tom. The 3 ghosts moved quietly in the graveyard. How many ghosts in the graveyard? 3 ghosts. ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 ghosts. 3 దయ్యాలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా అవి దయ్యాలు కాదు. మన ముందు లెసన్స్ ఇంకా వస్తూ ఉంటుంది, ముందుకెళ్ళి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ద 3 ghosts moved quietly in the graveyard. What is the meaning of graveyard? Graveyard means burial ground. బరియల్ గ్రౌండ్ అంటే ఏందమ్మా? శ్మశానం. గ్రేవ్యార్డ్ అన్నా బరియల్ గ్రౌండ్ అన్నా రెండు ఒకటే, ఓకేనా? ద 3 ghosts moved quietly in the graveyard. They came close to Tom and Huck. ఇక భయంకరం. ఆ 3 ఎటు వస్తున్నాయి అంట? టామ్ దగ్గరికి. టాము హక్ ఎక్కడైతే ఉన్నారో ద 3 ghosts కేమ్ టువర్డ్స్ టామ్ అండ్ హక్. ఎటు వస్తున్నాయి? 3 దయ్యాలు ఎటు సైడ్, ఎటు పక్క వస్తున్నాయి? టాము హక్ వాళ్ళకెళ్ళి వస్తామని 3. అసలే భయం ఇద్దరికి, దానితో 3 ఇళ్ళకెళ్ళి వస్తాయని అనుకుంటున్నారు. దే కేమ్ క్లోజ్ టు టామ్ అండ్ హక్. కేమ్ క్లోజ్ మీన్స్ కేమ్ వెరీ నియర్. కేమ్ వెరీ నియర్, దగ్గరకు వస్తున్నట్లుగా మాత్రమే ఉన్నాయి, కానీ రావు. యాక్చువల్లీ దే ఆర్ నాట్ గోస్ట్. బిఫోర్ వి ఆర్ గోయింగ్ టు ద ఓకే, దే కేమ్ క్లోజ్ టు టామ్ అండ్ హక్. టామ్ విస్పర్డ్. టామ్ గుసగుసలాడుతున్నాడు. టామ్ విస్పర్డ్ హక్, దే ఆర్ నాట్ గోస్ట్, దే ఆర్ హ్యూమన్స్. టామ్ చెప్పాడు, అవి దయ్యాలు కాదు, వాళ్ళు మనుషులు. దే ఆర్ హ్యూమన్స్. వన్ ఆఫ్ దెమ్ ముఫ్ పోటర్. వెరీ గుడ్. ఇప్పుడు వస్తాను ఇంక కథ.
ఇప్పుడు 2 చాప్టర్స్లో కరెక్ట్గా మనకి క్యారెక్టర్ సరిగ్గా రాలా, మనకి ఎంతమంది వచ్చిన క్యారెక్టర్స్ వెనక ఇక్కడ నుంచి అసలు మెయిన్ హీరోలు హీరోయిన్లు మొత్తం ఎంటర్ అవుతూ ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? 3 గోస్ట్స్ అని చెప్పి, ఆ 3 గోస్ట్లో ఫస్ట్ గోస్ట్ ఎవరో తెలుసా? ఫస్ట్ గోస్ట్ నెంబర్ 1. వన్ ఆఫ్ దెమ్ వాజ్ ముఫ్ పోటర్. దిస్ ఈజ్ ఏ నేమ్. సెకండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ముఫ్ పోటర్. యు ఆర్ రైట్. అండ్ దేర్స్ ఇంజోన్ జోయ్ అండ్ డాక్టర్ రాబిన్సన్. సెకండ్ వన్ ఇంజోన్ జోయ్. థర్డ్ వన్ డాక్టర్ రాబిన్సన్. These are the 3 ghosts. Actually, they are not ghosts. They are feeling they are ghosts because where did they are? They are in the graveyard. They had a strange sound. Actually, it is not the sound of a ghost. It is the sounds of a trees. ఓకేనా? పచ్చకాయ ఇంతకుముందు పచ్చకాయంలోని ప్రపంచం మొత్తం పచ్చగా కనపడదని. దేర్ ఫీలింగ్ ఈజ్ దట్ వై? బికాస్ దే ఆర్ ఇన్ ద గ్రేవ్యార్డ్. వాళ్ళు గ్రేవ్యార్డ్లో సమాధుల్లో శ్మశానంలో ఉన్నారు కాబట్టి, ఆ శ్మశానంలో గ్రేవ్స్ ఉన్నాయి కాబట్టి, ఆ గ్రేవ్స్లో గోస్ట్ ఉంటాయని వాళ్ళ ఫీలింగ్ అనమాట. దట్స్ ఓన్లీ దేర్ ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ యు ఆర్ రైట్ అండ్ దేర్స్ ఇంజోన్ జోయ్ అండ్ డాక్టర్ రాబిన్సన్ బట్ దే ఆర్ హియర్ సెడ్ టామ్. అందుకే వాళ్ళు ఎక్కడ ఉన్నారనుకుంటా. ద 3 men were at హాస్ విలియమ్స్ గ్రేవ్. సెకండ్ లెసన్లో వచ్చింది మనకి లాస్ట్ పారాగ్రాఫ్లో ఒక సమాధి ఒకటి ఉంది. సమాధిని వాళ్ళు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆ సమాధి ఎవరు తెలుసా? హాస్ విలియమ్స్ అని చెప్పాం. ఎవరిది? హాస్ విలియమ్స్ సమాధి అది. ద 3 men were at హాస్ విలియమ్స్ గ్రేవ్. ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారో తెలుసా? హాస్ విలియమ్స్ గ్రేవ్ దగ్గర ఉన్న. గ్రేవ్ మీన్స్ సమాధి, గ్రేవ్యార్డ్ మీన్స్ శ్మశానం, గోడ్స్ మీన్స్ దయ్యాలు. ఓకేనా? ఇది మీనింగ్స్ ఇంపార్టెంట్. మీనింగ్స్ రావు కానీ తెలుసుకుంటే మనకి రేపు కాంపరేషన్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుందండి ఇందులో. నాన్ డీటెయిల్గా మనం మొత్తం 13 మార్క్స్ వస్తాయండి. నాన్ డీటెయిల్కు చాలా ఈజీగా 30 స్కోర్ చేయొచ్చు. 30 నియర్లీ 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎందుకు అలా చెప్తున్నానంటే 8 మార్క్స్కి ఒక క్యారెక్టర్ రాయాలి, 5 మార్క్స్ కాంపరేషన్, 13 మార్క్స్ వస్తాయి నాన్ డీటెయిల్. ఇక్కడ నాన్ డీటెయిల్ మీరు మనం చేయాల్సినటువంటి ఏంటిది? వినడం, క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవడం, సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోవడం. అదే మనం చేయాల్సినటువంటి పని. చాలా ఈజీ నాన్ డీటెయిల్ పార్ట్. ఓకేనా? దే ఆర్ నెక్స్ట్ డాక్టర్ రాబిన్సన్ బట్ వై దే ఆర్ హియర్? దే ఆర్ గ్రేవ్ రాబర్స్. ఒక నిమిషం, థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. దే ఆర్ గ్రేవ్ రాబర్స్. ఎవరెవరు? ముఫ్ పోటర్, ఇంజోన్ జోయ్ అండ్ డాక్టర్ రాబిన్సన్ వార్ ద గ్రేవ్ రాబర్స్. సమాధులు దొంగిలించిన దొంగలు. థర్డ్ పారాగ్రాఫ్లో ఉంది గ్రేవ్ రాబర్స్ అని. ఎవరు? జనరల్గా ఏం చేస్తారంటే ఇళ్లలో దొంగతనం చేస్తారు కొంతమంది సమాధులు దొంగతారు వెళ్ళి. ఎందుకు? ఇక అదంతే, ఎందుకని చెప్పలేదు, చేతబడులు చేశారని అయ్యని రకరకాలు చెప్తూ ఉంటారు. ఓకేనా? పూర్వకాలంలో సమాధుల్లో పెద్ద పెద్ద బంగారం విలువైన వస్తువులు వేసేవాళ్ళు. మనిషి చనిపోతే మనం ఈజిప్ట్స్ మమ్మీలు ఉంటారు కదా, వాళ్ళు విలువైన వస్తువులు పెడతారు సమాధుల్లో. ఇక్కడ దే ఆర్ ద గ్రేవ్ రాబర్స్. దే వాంట్ టు రాబ్ ఏ గ్రేవ్. హూ ఆర్ ద గ్రేవ్ రాబర్స్ హియర్? ముఫ్ పోటర్, ఇంజోన్ జోయ్, డాక్టర్ రాబిన్సన్. వై డిడ్ దే కేమ్ టు గ్రేవ్యార్డ్? టు రాబ్ ద గ్రేవ్. సమాధులు దొంగిలించడానికి వచ్చారు. ఓకేనా? దే వాంట్ టు రాబ్ ఏ గ్రేవ్. ద డాక్టర్ వాంట్స్ ఏ డెడ్ బాడీ సెడ్ హక్. మరి డాక్టర్కి ఏం కావాలండి? డెడ్ బాడీ కావాలి. ఎందుకు డెడ్ బాడీ అంటే వస్తుంది. ద డాక్టర్ వాంటెడ్ ఏ డెడ్ బాడీ సెడ్ హక్ చెప్తున్నాడు, డాక్టర్ గారికి డెడ్ బాడీ కావాలి. బట్ వై ఆస్క్ టామ్. ఈ కట్స్ బాడీస్ అండ్ స్టడీస్ దేమ్ సెడ్ ముఫ్. ఏం చేస్తాడు? డాక్టర్ కట్స్ బాడీస్ అండ్ స్టడీస్ దేమ్. డాక్టర్ ఏం చేస్తాడు? బాడీని కోసి కట్ చేసి దాంట్లో ఉన్న పార్ట్ని తీసి దాని మీద స్టడీ చేస్తాడు, అధ్యయనం చేస్తాడు. డాక్టర్ శవ పరీక్షలు చేస్తూ ఉంటారు కదా డాక్టర్లు. ఎందుకు అంటే వాళ్ళ స్టడీ అనమాట. దాని మీద పరిశోధన చేసి ఎలాంటి జబ్బులు వస్తే శరీరంలో ఉన్నటువంటి హ్యూమన్ బాడీస్లో ఉన్న ఆర్గాన్స్ ఎలా ఎఫెక్ట్ అయినాయి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి
వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లు మొత్తం చూస్తూ ఉంటారు, పోస్ట్ మార్టం చేసే దగ్గర ఉంటా ఉంటారు డాక్టర్లు, ఓకేనా, అందుకోసమని. సో వై డిడ్ డాక్టర్ రాబిన్సన్ కేమ్ టు ద గ్రేవ్యార్డ్? డాక్టర్ రాబిన్సన్ కేమ్ టు ద గ్రేవ్యార్డ్ టు వెన్ ఎనీ పర్సన్ లేకపోతే ఎనీ వన్ కెన్ బి డైడ్, దే ఫైండ్ అవుట్ దే కట్ దేర్ బాడీస్ అండ్ స్టడీస్ ద బాడీస్. బాడీని కట్ చేసి దాని గురించి అధ్యయనం చేస్తాడు. హీ కట్స్ బాడీస్ అండ్ స్టడీస్ దెమ్. యాక్చువల్గా యాక్సిడెంట్ ఒక మనిషి చనిపోతాడండి, లేకపోతే అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. వాడు సూసైడ్ చేసుకున్నాడని మనకు తెలుసు, లేకపోతే యాక్సిడెంట్ అయిందని తెలుసు. అయినా కానీ ఎక్కడ మార్చురీ దగ్గర తీసుకెళ్ళి దాని బాడీని కట్ చేసి పోస్ట్ మార్టం చేస్తారు. ఎందుకు? వాడు యాక్సిడెంట్ అయితే చనిపోయాడని తెలియదా పోలీసులకి? తెలుసు. టు స్టడీ అబౌట్ వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే అది తీసుకుని వెళ్తాడు డెడ్ బాడీని. ఇక్కడ కూడా డాక్టర్ రాబిన్సన్ కేమ్ టు గ్రేవ్యార్డ్. డాక్టర్ రాబిన్సన్ కేమ్ టు గ్రేవ్యార్డ్ టు టేక్ ద డెడ్ బాడీ, కట్ ద డెడ్ బాడీ అండ్ స్టడీస్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుల గురించి అధ్యయనం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటాడు ఈ డెడ్ బాడీస్ని. ఈ కట్ బాడీస్ అండ్ స్టడీస్ దెమ్. బాడీని కట్ చేసి వాడి గురించి అధ్యయనం చేసి పరిశోధన చేస్తాడు. మై ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ డాక్టర్ రాబిన్సన్ సెడ్ హక్. చెప్తున్నాడు, నాకు ఇంతకుముందు మా నాన్నగారు డాక్టర్ రాబిన్సన్ గురించి చెప్పాడు. వాడి క్యారెక్టర్ ఏంటి మొత్తం గురించి చెప్పాడు అని ఎవరు చెప్తున్నారు? నాకు రాబిన్సన్ గురించి చెప్పాడని చెప్పేసి హక్ చెప్తున్నాడు. ఎటువంటి వాడు రాబిన్సన్? అసలు యాక్చువల్లీ వాట్ వాజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ రాబిన్సన్? డాక్టర్. ఓకే, నౌ కమ్ టు ద ఫోర్త్ పారాగ్రాఫ్. ద 3 men were at హాస్ విలియమ్స్ గ్రేవ్. వీళ్ళు ముగ్గురు ఎక్కడో తెలుసా? హాస్ విలియమ్స్ గ్రేవ్ దగ్గర ఉన్నారు. హూజ్ గ్రేవ్? హాస్ విలియమ్స్ గ్రేవ్. హాస్ విలియం యొక్క సమాధి. హాస్ విలియం సమాధి దగ్గర ఉన్నారు. ఎవరెవరు? ముఫ్ పోటర్, ఇంజోన్జోయ్, డాక్టర్ రాబిన్సన్. ఇంజోన్జోయ్ and Muff Potter started digging. Injonjoy and Muff Potter, these two persons are started digging. Digging means తవ్వడం. Injonjoy and Muff Potter started digging. Soon the grave was open. తవ్వన తర్వాత కొంచెం త్వరగానే ఆ గ్రేవ్ సమాధి అనేటువంటిది ఓపెన్ అయింది. దే ఫౌండ్ ఏ డెడ్ బాడీ అండ్ పుల్డ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ఆఫ్ ద గ్రౌండ్. లోపల డెడ్ బాడీ ఒకటి, చనిపోయిన శవం ఒకటి ఉంది. ఆ శవాన్ని తవ్వి బయటకు తీస్తారు. వెల్ డాక్టర్, డూ యూ వాంట్ అస్ టు టేక్ ద బాడీ టు యువర్ హౌస్ సెడ్ ముఫ్. ముఫ్ చెప్తున్నాడు, డాక్టర్ గారు తమ సమాధి తవ్వటం అయిపోయింది, తీసాం, డెడ్ బాడీ బయటకు తీస్తున్నాం, ఇంటికి తీసుకెళ్తారు ఈ డెడ్ బాడీని అడుగుతాడు. యూ మస్ట్ గివ్ 5 rupees సెడ్ ముఫ్. యూ మస్ట్ గివ్ 5 rupees, $5. వాట్ సెడ్ డాక్టర్ రాబిన్సన్ యాంగ్రీలీ. డాక్టర్ గారు సమాధి తవ్వాము, ఒక డెడ్ బాడీని బయట తీసాం, ఈ డెడ్ బాడీ ఇంటికి తీసుకోవాలంటే నువ్వేం చేయాలి, మాకు $5 ఇవ్వాలి అనగానే ఇమీడియట్లీ వాట్ సెడ్ డాక్టర్ రాబిన్సన్ యాంగ్రీలీ. డాక్టర్ రాబిన్సన్ కోప్పడతాడు, ఏమి $5 ఇవ్వాలా నీకు అని. ఐ పేడ్ యూ దిస్ మార్నింగ్, ఐఎమ్ నాట్ గివింగ్ యూ మోర్ మనీ. ఉదయమే కదా మీకు ఇచ్చింది డబ్బులు, కాబట్టి నీకు డబ్బులు ఇవ్వనని చెప్తాడు. ఎవరో డాక్టర్ రాబిన్సన్ కోపంగా. ఎవరితో చెప్తాడు ఈ విషయం? ముఫ్ పోటర్ అండ్ ఇంజోన్జోయ్. ఇంజోన్జోయ్ అండ్ ముఫ్ పోటర్ వాజ్ digging when they find out a dead body in the grave. Okay, they take her from the grave. Immediately said to Dr. Robinson, here is dead body, take the dead body, give me $5. Immediately Dr. Robinson get angrily, very serious. I have already give you in this morning some money, but why don't you give some money to you? అడుగుతాడు. ఆల్రెడీ ఉదయం ఇచ్చా కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలని అడుగుతాడు. ఐ వాంట్ మోర్ మనీ డాక్టర్ సెడ్ ఇంజోన్జోయ్. సరే ఇచ్చేవాలే, ఇస్తే ఏడ్చేవాలే, మళ్ళీ ఇంకా నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ఇంజోన్జోయ్ అంటాడు. వీడు పెద్ద కన్నింగ్ ఫెలో, మనకు ముందు క్యారెక్టర్ అసలు వీడు అసలు మెయిన్ విలను. టామ్ హీరో అయితే ఇంజోన్జోయ్ విలన్ అనమాట ఈ లెసన్ మొత్తానికి. ఈ నానిటేల్ చాప్టర్ మొత్తానికి హీరో ఎవరో టాము, హీరోయిన్ విలన్ ఎవరంటే ఇంజోన్జోయ్, సెకండ్ విలన్ ఎవరంటే ముఫ్ పోటర్. వీళ్ళిద్దరు వస్తారు. ఇంకా హీరోయిన్ ఆల్రెడీ చెప్పి బెకీ దెడ్జర్ చెప్పాము. బెకీ దెడ్జర్ గురించి ఒక అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి క్లాస్లో ఉంటే మనోడు
కళ్ళు మొత్తం వాడి మీద పడతాయని అది బొమ్మలే చూపిస్తాడు, బొమ్మ చూపిస్తాడు. తర్వాత డాక్టర్ రాబిన్సన్, ఐ వాంట్ మోర్ మనీ డాక్టర్ సెడ్ ఇంజోన్ జోయ్ 5 years ago. ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు. 5 years ago యువర్ ఫాదర్స్ హౌస్ 5 years ago ఐ కేమ్ టు యువర్ ఫాదర్స్ హౌస్. ఇంజోన్ జోయ్ చెప్తున్నాడు, డాక్టర్ గారు ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నా, ఇంతకుముందు ఏం జరిగింది చెప్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం నేను మీ ఇంటికి వస్తే ఐ ఆస్క్డ్ యూ ఫర్ సంథింగ్ టు ఈట్, నాకేదో ఒకటి ఇవ్వు తినడానికి అడిగా, కానీ యూ గివ్ మీ నథింగ్, నువ్వేమి ఇవ్వాల, అది మెయిన్. యూ గివ్ మీ నథింగ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్, ఇప్పుడు కూడా గుర్తుంది. నౌ యూ మస్ట్ గివ్ మీ మోర్ మనీ. అప్పుడు నాకు నేను అడిగితే మీ ఇంటికి వచ్చి ఏదో కొంచెం ఇవ్వు తినడానికి అడిగితే ఏం లేవని చెప్పి ఇవ్వలేదు, అందుకని ఇప్పుడు దొరికావు కాబట్టి ఇవ్వు, ఎంత ఒకటి నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వు, ఉదయం ఇచ్చి నీకు ఉదయం ఇచ్చి జాంతాన్నాయి అవన్నీ తీసేయి, ఇప్పుడు నాకు ఎంత ఒకటి ఇవ్వాలి, డబ్బులు ఎక్కువ ఇవ్వాలి. ఇంజోన్ జోయ్ టుక్ ద డాక్టర్స్, యూ మస్ట్ గివ్ మీ మోర్ మనీ. ఇంజోన్ జోయ్ టుక్ ద డాక్టర్స్ ఆర్మ్ అండ్ డాక్టర్ హిట్ హిమ్. ఇంజోన్ జోయ్ డాక్టర్ గారిని చేతులు పట్టుకోగానే ఎప్పుడైతే డాక్టర్ గారు చేతులు పట్టుకున్నాడో, ఇంజోన్ టుక్ ద డాక్టర్స్ ఆర్మ్ అండ్ ద డాక్టర్ హిట్ హిమ్. ఇంజన్ చెప్పాడు, డాక్టర్ గారు చేతులు పట్టుకుని డాక్టర్ గారు ఇంజన్ జోయ్ ఒక కొట్టు కొడతాడు, అట్లా పెట్టి కొడతాడు. కొట్టిన తర్వాత ఏమైంది తెలుసా, ఇంజన్ జోయ్ ఫెల్ టు ద గ్రౌండ్. డాక్టర్ గారు ఒక్క బాధగానే ఇంజన్ జోయ్ గ్రౌండ్ పడిపోతాడు, నేల మీద కింద పడతాడు మెలకుండా వండుకుంటారా చూద్దాం. డోంట్ హిట్ మై ఫ్రెండ్ క్రైడ్ ముఫ్ పోటర్ అండ్ డాక్టర్ రాబిన్సన్ స్టార్టెడ్ ఫైటింగ్. ఇక ఎవరెవరు కొట్టుకుంటున్నారు, డాక్టర్ రాబిన్సన్ ముఫ్ పోటర్ కొట్టుకుంటున్నారు మళ్ళీ. ఇప్పుడు క్రైడ్ ముఫ్ పోటర్ డాక్టర్ రాబిన్సన్ స్టార్టెడ్ ఫైటింగ్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ వెరీ క్విక్లీ. ఇది చాలా త్వరగానే జరిగిపోయింది, ఫాస్ట్ ఇన్సిడెంట్స్ 2 జరిగిపోయింది. ముఫ్ పోటరు, ఇంజన్ జోయ్, డాక్టర్ రాబిన్సన్ ముగ్గురు ఒకే కాడ ఉన్నారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు, ఇంజన్ జోయ్ టుక్ ద డాక్టర్ రాబిన్సన్స్ ఆర్మ్స్, డాక్టర్ రాబిన్సన్ హిట్ హిమ్, ఇంజన్ జోయ్ ఫెల్ టు ద గ్రౌండ్. డాక్టర్ రాబిన్సన్ ఫస్ట్ ఇంజన్ జోయ్ని కొడతాడు. కొట్టిన తర్వాత డోంట్ ఫిట్ మై ఫ్రెండ్ క్రై ముఫ్ పోటర్, మా ఫ్రెండ్ని కొట్టమాకు కానీ ముఫ్ పోటర్ గారు ఏడుస్తుంటే ఏమవుతుంది తెలుసా, ముఫ్ పోటర్ అండ్ డాక్టర్ రాబిన్సన్, మళ్ళీ ముఫ్ పోటరు డాక్టర్ రాబిన్సన్ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. మరలా ఫస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకుంటారు, వీడు ఏడుస్తుంటే మళ్ళీ వీడొచ్చి ఇంటిని కొడతాడు. ముఫ్ పోటర్ అండ్ డాక్టర్ రాబిన్సన్ స్టార్టెడ్ ఫైటింగ్. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ క్విక్లీ. డాక్టర్ రాబిన్సన్ హిట్ ముఫ్ పోటర్ ఆన్ ద హెడ్. రాబిన్సన్ ఎక్కడ కొడతాడు తెలుసు, ముఫ్ పోటర్ని హెడ్ మీద, తల మీద కొడతాడు. ముఫ్ ఫెల్ టు ద గ్రౌండ్. ఇంజన్ జోయ్ టుక్ ముఫ్ నైఫ్. డాక్టర్ రాబిన్సన్ ఎప్పుడైతే ముఫ్ని తల మీద కొట్టాడు కింద పడిపోతాడు, వెంటనే ఇంజన్ జోయ్ లేస్తాడు. ఇంజన్ జోయ్ లేచి డాక్టర్ రాబిన్సన్ దగ్గర ఉన్న కత్తి తీసుకుంటాడు. ఇంజన్ జోయ్ టుక్కి ముఫ్ నైఫ్. ముఫ్ దగ్గర కత్తి ఉంటుంది ఆల్రెడీ, వీడి దగ్గర ఉన్న కత్తిని వీడు తీసుకుంటాడు. అర్థమైందండి. రాబిన్సన్ ముఫ్ పోటర్ కొట్టగానే వాడు పడిపోతాడు. పడిపోగానే వీడు లేచి వీడు ఆల్రెడీ ఒకసారి పడి ఉన్నాడు కదా, వీడు లేచి ఇంజన్ జోయ్ లేచి ముఫ్ పోటర్ దగ్గర ఉన్న కత్తిని తీసుకుంటాడు. కత్తిని తీసుకొని ఏం చేస్తాడు చూద్దాం. ఐ సా ముఫ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ కిల్ డాక్టర్ రాబిన్సన్ విత్ హీ కిల్ డాక్టర్ రాబిన్సన్ విత్ ద నైఫ్. ఏం చేస్తా తెలుసా, ముఫ్ డాక్టర్ రాబిన్సన్ని ఒక పొడుస్తాడు. ఈ సా ముఫ్ ఆన్ ద గ్రౌండ్, హీ కిల్ డాక్టర్ రాబిన్సన్ నైఫ్. ద డాక్టర్ ఫెల్ టాప్ ఆన్ ద ముఫ్ అండ్ కవర్డ్ విత్ హిమ్ బ్లడ్. ఇంజన్ జోయ్ టుక్ 2 men ఆన్ ద గ్రౌండ్. ఇక ఇద్దరు గ్రౌండ్ మీద పడిపోయి ఉంటారు, చచ్చిపోయి ఉంటారు. డాక్టర్ రాబిన్సన్ పొడుస్తాడు అనమాట. ఫస్ట్ హీ రాబ్డ్ ద డెడ్ డాక్టర్, దెన్ హీ పుట్ ద బ్లడ్ నైఫ్ ఇన్ టు ద ముఫ్ రైట్ హ్యాండ్. ఎక్కడ పెడతా తెలుసా, ఇంజన్ జోయ్ డాక్టర్ రాబిన్సన్ పొడుస్తాడు. పొడిసి పోత ఏం చేస్తాడు తెలుసా, ఈ ముఫ్ పోటర్ దగ్గర అసలు యాక్చువల్గా ఈ నైఫ్ ఎవరు తెలుసా, ముఫ్ పోటర్దే. అర్థమవుతుందండి సీను. ఫస్ట్ వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటారు. వీడు డాక్టర్ రాబిన్సన్ ఇంజన్ కొట్టగానే వీడు పడిపోతాడు. వీళ్ళిద్దరు మళ్ళీ ఫైటింగ్ చేసుకుంటారు. వీడు మధ్యలో ఫస్ట్ పడిపోయినటువంటి లేచి ముఫ్ పోటర్ దగ్గర ఉన్న కత్తిని తీసుకొని డాక్టర్ రాబిన్సన్ని పొడిస్తే డాక్టర్ రాబిన్సన్ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది.
Whose knife was that actually? Actually, it is the knife of Muff Potter. Who killed Dr. Robinson? Inzonzo killed Robinson. అది రిలేషను. అది ఫస్ట్ ఈ రాబుడ్ డాక్టర్ రాబిన్సన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం దొంగిలిస్తాడు, దొబ్బుతాడు. దెన్ ఈ పుట్ ద బ్లడీ నైఫ్ ఇంటూ ముఫ్ రైట్ హ్యాండ్. ఆల్రెడీ వీడు డాక్టర్ రాబిన్సన్ ముఫ్ పోటర్ని గట్టి కొట్టాడు కాబట్టి పడిపోయి ఉన్నాడు కాబట్టి వీడి దగ్గర ఉన్న కత్తి తీసుకొని వీడిని ముఫ్ పోటర్ దగ్గర కత్తి తీసుకొని డాక్టర్ రాబిన్సన్ చంపి మళ్ళీ ఆ కత్తి తీసుకొని ముఫ్ పోటర్ చేతిలోనే పెడతాడు. కాబట్టి ఇప్పుడు అసలు చంపింది వాస్తవం డాక్టర్ రాబిన్సన్ని ఇన్జోన్జోయ్. కత్తి ఎవరిది? ముఫ్ పోటర్ది. కత్తి తీసుకొని మళ్ళీ ఎక్కడ పెట్టాడు? సేమ్ ముఫ్ పోటర్ దగ్గర పెట్టాడు. ఇప్పుడు పోలీసు వస్తే ఎవరిని పట్టుకుంటారు? కత్తి ఎవరి చేతిలో అంటే వాడే దొంగ. అది ఇక్కడ సీన్. ఫస్ట్ ఈ రాబర్ట్ డాక్టర్ ద డెడ్ డాక్టర్, దెన్ ఈ పుట్ ద బ్లడీ నైఫ్ అంటే రక్తం పూసి ఉన్నటువంటి కత్తి. చంపితే కత్తి రక్తం అవుద్దే కదా? అవుద్ది ఖచ్చితంగా. ఏ ఫ్యూ మినిట్స్ పాస్డ్ ముఫ్ మూడ్ ఏ లిటిల్ మోర్ ఓపెన్ హిజ్ ఐస్. కొన్ని నిమిషాల తర్వాత చిన్నగా ముఫ్ పోటర్ కొంచెం మెలకు వచ్చి లేస్తాడు. లేచి చూడగానే ఒక కొత్త సీన్ ఒకటి కనపడద్ది. ఏందా సీను? ఇదే ఈ సీన్, సచ్చే సీను. ఏందంట? మూడ్ లిటిల్ ఓపెన్ హిజ్ ఐస్. ఈ పుష్ ద డాక్టర్స్ బాడీ ఎవే. అటు ఇటు తిప్పుతాడు డాక్టర్ బాడీ, ఇటు కదిలేస్తాడు. కానీ డాక్టర్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. హీ లుక్డ్ ఎట్ ద నైఫ్ అండ్ హీ లుక్డ్ ఎట్ నైఫ్ ఇన్ హీస్ హ్యాండ్. చేతిలో కత్తి ఉంది. వాట్ హ్యాపెండ్ జోయ్? ఇమీడియట్లీ ముఫ్ పోటర్ ఆస్క్డ్, వాట్ హ్యాపెండ్ మిస్టర్ జోయ్? హౌ డిడ్ డాక్టర్ రాబిన్సన్ డైడ్? He asked. But Inzonzoi person was a cunning. Inzonzoi mentality or the character is a cunning mentality. వీడు అడుగుతాడు, ఒరే ఇందాక ఏం జరిగింది ఇంజోన్జోయ్? ఏంటి డాక్టర్ రాబిన్సన్ చనిపోయాడు, ఏమైందని అడుగుతాడు. అప్పుడు ఏమన్నా ఏం చెప్పాలి? నేనే రా చంపిందని చెప్పాలి. కానీ చెప్పడు. చూద్దాం ఏం జరుగుద్దో. ఏంటి? వాట్ హ్యాపెండ్ జోయ్? He asked slowly. Inzonzoi said something very bad. ఏదో జరగరాని జరిగింది. Something very bad. Why did you kill him? Why did you kill him? అడుగుతున్నాడు. ముఫ్ పోటర్ asked Inzonzoi, what happened Mr. Inzonzoi? Why did you kill Dr. Robinson? Asked. Immediately Inzonzoi said, I don't know what happened. నాకేం తెలుసు ఏం జరిగిందో తెలీదు. I don't know what happened, Zoe, he asked slowly. Inzonzoi said something very bad. Muff, why did you kill him? I don't kill him, said Muff. He was very confused. I drank too much whiskey last night. I don't remember anything. Tell me, Zoe, what happened? అడుగుతున్నాడు. ఒరేయ్, లాస్ట్ నైట్ నేను బాగా ఎక్కువ మందు తాగా. ఇంజోన్జోయ్ ముఫ్ పోటర్ అంటున్నాడు, ఏం జరిగింది చెప్పు, నాకు గుర్తులేదు, రాత్రి జరిగింది చెప్పు. లాస్ట్ నైట్ టేక్ అబండెంట్లీ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ విస్కీ. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ లాస్ట్ నైట్ ఆర్ ప్రీవియస్ నైట్స్. ప్లీజ్ సెడ్ వాట్ హ్యాపెండ్. ఇదే ఇక్కడ వీడికి మైనస్ పాయింట్ అవుద్ది. నేను రాత్రి బాగా ఫుల్గా తాగాను, రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదు, చెప్పు ఏం జరిగిందని చెప్పడం. ఆ వర్డ్లోనే, ఆ సెంటెన్స్లోనే కథ మొత్తం డామిట్ కథ అడ్డం జరిగిందిలాగా తయారవుద్ది. యూ ఫైట్ చెప్తున్నాడు. ఐ డ్రాంక్ టూ మచ్ విస్కీ లాస్ట్ నైట్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. లాస్ట్ నైట్ నేను బాగా విస్కీ తీసుకున్నా, నాకు ఏం జరిగిందో నాకు తెలియదు, కాబట్టి ఏం జరిగింది చెప్పు. టెల్ మీ ఇంజోన్జోయ్ వాట్ హ్యాపెండ్. యూ ఫైట్ విత్ డాక్టర్ చెప్తున్నాడు. డాక్టర్ ఇంజోన్జోయ్ చెప్తున్నాడు. యూ ఫైట్ విత్ డాక్టర్, నువ్వు డాక్టర్ గారితో కొట్లాడావు, గొడవపడ్డావు. he hit you on the head and you fell to the ground. డాక్టర్ నీ తల మీద కొట్టాడు, నువ్వు కింద పడిపోయావు. Then you got up, took your knife and killed him. Immediately you take your knife
and immediately you take a knife and kill the Dr. Robinson. That chapter close. అయిపోయింది, ఇంకేముంది, అంతేగా. దేర్ ఎనఫ్, సరిపోతుంది, ఇంక అంతేగా జరిగింది. లాస్ట్ నైట్ నువ్వు బాగా ఫుల్గా విస్కీ తీసుకున్నావు, విస్కీ తీసుకుని మీ ఇద్దరు గొడవ ఫస్ట్ డాక్టర్ గారిని కొట్టాడు, తర్వాత నువ్వు డాక్టర్ గారిని కత్తి తీసుకొని పొడిచావు. దట్స్ ఎనఫ్, చాప్టర్ క్లోజ్, నథింగ్ హ్యాపెండ్. ఇంకేం కావాలి, అదే కదా జరిగింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ రియల్. Actually, who killed Dr. Robinson? Inzonzo killed Dr. Robinson. But they play a drama here. What was the drama? When Muff Potter said, I don't know what happened the previous night because I take a whiskey. I don't know about what happened previous night. Please said. So immediately Inzonzo make a plan and tell what happened last night. He did not say the truth. What happened? ఏం జరిగింది అనేటువంటిది నిజం చెప్పలా. That is the story. Then you got up, took your knife and killed him, said Injonjoy. ఇమీడియట్గా వాడిని కొట్టాడు, నువ్వు వాడిని లేచి కత్తి తీసుకొని చంపావు, said Injonjoy. I don't understand, Joy. I never fought with a knife. Even though I have a knife, but I never fought with knife. నా దగ్గర కత్తి ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా కత్తితో పోరాటం చేయాల. Even though it was my knife, but I never fought with my knife. I have no talent how to use the knife. ఆ కత్తిని ఎలా ఉపయోగించకూడదు తెలియదు, అంత టాలెంట్ పర్సన్ కాదు నేను. I did not want to kill the Dr. Robinson. I don't want to kill Dr. Robinson. Dr. Robinson చంపాల్సిన అవసరం కూడా నాకు అవసరం లేదు. He was young and he had a future. He was young. Who was young? Dr. Robinson was a young person. At the same time, he has a bright future. మంచి లైఫ్ ఉంది అతనికి, భవిష్యత్తు ఉంది. Oh, this is terrible. It was whiskey, cried Muff. Muff ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎంత పని చేసిందిరా విస్కీ, నేనా చంపింది, అవునా? He was young. He had a bright future. మందు ఎంత పని చేసిందిరా, తాగిన మైకు ఎంత పని చేసిందిరా, ఒక మనిషి చంపేటువంటి పని చేసింది అని అనుకుంటున్నాడు. యాక్చువల్లీ he was not a victim. He was not a killer. Who was the killer here? Injonjoy was the killer here. Cried Muff. Joe, don't tell anyone, please. So Muff Potter requested Joy, even though I killed Dr. Robinson, don't tell me anything, these secrets. ఓకేనా? చంపిందే ఒకడు, కానీ నెపం మోయబడేవాడు ఇంకొకడు. ఓకేనా? టైం ఎంత అయింది సార్? ఓకే, అయిపోద్దిలే. I won't tell anyone, Muff. Immediately Injonjoy said, Muff Potter said, Joy, please don't reveal the secret to anyone about the death of Dr. Robinson. Immediately Injonjoy said, I won't tell anyone, Muff, but you must leave this graveyard quickly. Go. ఎవరు చెప్పనులే, ఇమీడియట్గా శ్మశానంలోకి వచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఓకేనా? said Injonjoy. Thank you, Joy, said Muff. ఓకే, థ్యాంక్ యూ, నువ్వు ఉచితమైన సలహా ఇచ్చావు నాకు, కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. యూ సేవ్ మై లైఫ్. You are a friend. Muff Potter ran away and Injonjoy watched him. Muff Potter ran away from the graveyard. Why? Because Injonjoy gave a free advice. Injonjoy, immediately you ran away from the graveyard. Otherwise, the police may be arrested you. Okay? Actually, who was the killer here? Injonjoy is a killer here, but he played a drama. What was drama here? The condition of the Muff Potter serious whiskey take condition. He meant all the story మాత్రం అల్లాడు. ఓకేనా? Actually, Mr. Muff Potter was innocent person. Yes, Muff Potter innocent, అమాయకుడు.
Joy watched him. Then he carefully put muff knives near the doctor's dead body and left the graveyard. Then he take the knife from the muff porter hand and put the Dr. Robinson hand, dead body. డాక్టర్ రాబిన్సన్ డెడ్ బాడీ దగ్గర కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు గీడు కూడా. ఓకే. టామ్ అండ్ హక్కు ఆర్ టెరిఫైడ్. టాము హక్కు ఈ జరిగిన సీన్ మొత్తాన్ని చూస్తున్నారు అక్కడ దగ్గర ఉండి. ఎందుకు వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. ఫస్ట్లో చెప్పాం గోస్ట్ అని చెప్పాం. ఫస్ట్ పారాగ్రాఫ్లో గోస్ట్ సెడ్ హక్ టు టామ్ అని చెప్పాం. సో ఆల్ ద సిచ్యువేషన్ వాజ్ అబ్జర్వ్డ్ బై టామ్ అండ్ హక్కు. టాము హక్కు చూస్తున్నారు సమాధుల దగ్గరే ఉన్న వీళ్ళు కూడా ఈ సరిగే సిచ్యువేషన్ మొత్తాన్ని చూస్తూనే ఉన్నారు. వెన్ దే సా ద టోటల్ సీన్ దే ఆర్ టెరిఫైడ్ మీన్స్ అఫ్రైడ్ ఆఫ్. భయపడ్డారు. అంతే కదండి. కొంతమంది బ్లడ్ చూస్తే హెమటాలజీ అంటారు దాన్ని. బ్లడ్ చూసి భయపడిపోతారు. ఇంగ్లీష్లో హెమటాలజీ అంటారు. రక్త భయం, రక్తం అనేది భయం. టామ్ అండ్ హక్ ఆర్ టెరిఫైడ్. ఇట్ వాజ్ ఎ టెరిబుల్ సీన్. వాట్ వాజ్ టెరిబుల్ సీన్? డాక్టర్ రాబిన్సన్ డెత్ ఈజ్ ఎ టెరిబుల్ సీన్. వాడు చచ్చిపోవడం అనేది ఒక టెరిబుల్ సీన్, భయంకరమైన సీన్ అనమాట అది. దే సైలెంట్లీ మూవ్డ్ అవే ఫ్రమ్ ద ట్రీస్. చిన్నగా అక్కడ నుంచి వీళ్ళిద్దరు టామ్ అండ్ హక్ కూడా అక్కడ నుంచి జారుకుంటారు. ఈ సీన్ మొత్తం చూశారు కదా, వాడిని చంపటం ఇవన్నీ చూశారు కదా. చిన్నగా అక్కడ నుంచి వీళ్ళు కూడా తప్పుకుంటారు. దెన్ దే ర్యాన్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్ అండ్ బ్యాక్ టు ద విలేజ్. గ్రేవ్ యార్డ్ సమాధుల శ్మశానం నుంచి చిన్నగా విలేజ్లోకి వస్తారు. ఏంటి వాట్ వాజ్ ద విలేజ్ నేమ్? విలేజ్ నేమ్ ఏంటది? నాని టేల్స్ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్కి ఒకే విలేజ్ వస్తుంది. ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు. సెయింట్ పీటర్స్బర్గ్, ఏ స్మాల్ విలేజ్. సెయింట్ పీటర్స్బర్గ్, ఎస్టీ పీటర్స్బర్గ్ ఉంటుంది. సెయింట్ పీటర్స్బర్గ్ శ్మశానంలోకి చిన్న ఊళ్ళోకి వెళ్తారు. దే అరైవ్డ్ ఎట్ అన్ ఓల్డ్ హౌస్ అండ్ డిసైడెడ్ టు హైడ్ దేర్. ఒక పాడుబడి ఇల్లు ఒకటి ఉంటే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అక్కడే దాక్కొని ఉంటారు. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ ఆస్క్డ్ టామ్. వీ సా ఎవ్రీథింగ్. ఇంజన్జే కిల్డ్ ద డాక్టర్. దే సీ ద రియల్ సీన్. వాట్ వాజ్ ద రియల్ సీన్ హియర్? దే సా ఇంజన్జే కిల్డ్ డాక్టర్ రాబిన్సన్. దట్ ఈస్ ద రియల్ సీన్. When they saw the real scene, who saw the real scene? Tom and Huck. How did they see? They are staying in the graveyard. They see the real scene. When they saw the real scene, they both were terrified. They both were feared. Both were afraid of. What can we do? We can tell anyone, said Huck. ఏం చేద్దాం అబ్బా? ఎవరికైనా చెప్దామా? Injon Joyce is dangerous. I am afraid of him. యాక్చువల్లీ చెప్తా అనుకుంటున్నారు, ఎవరికైనా చెప్దామా అనుకొని వద్దులే మనకెందుకు. బికాస్ వై డిడ్ హీ సే దే థింక్ దెమ్సెల్స్? బికాస్ ఇంజన్ జోయ్ ఈజ్ ఎ డేంజరస్ పర్సన్. ఇంజన్ జోయ్ ఈజ్ ఏ వెరీ 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 మోస్ట్ డేంజరస్ పర్సన్. ప్రమాదకరమైనటువంటి వాడు. I am afraid of him. Do you want a knife in your heart? I am afraid of Injon Joy too, said Tom. అబ్బో ఆ కత్తి ఆ సీను అవన్నీ చూసి హక్కు చెప్తున్నాడు నేను భయపడ్డాను. కానీ వీడు కూడా ఏం తెలుసా, ఆ సీన్ మొత్తం చూసి నేను కూడా భయపడ్డా. ఇద్దరు ఒకరు అనుకుంటున్నారు, టామ్ అండ్ హక్. యు ఆర్ రైట్. వీ కాంట్ టెల్ ఎనీవన్ అబౌట్ జోయ్. సో ఫైనల్లీ దే డిసైడెడ్, డోంట్ say the real history, what happened in the graveyard, to anyone. We don't want to reveal the secret to anyone, because if we want to reveal the secret to anyone, automatically we are fairly dangerous, because Mr. Injon Joy character is a dangerous character. ఈ సీక్రెట్ కనుక అనుకుంటున్నారు, both of them thought themselves. ఇద్దరు వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు. మనం కనుక ఇంజన్ జోయ్ డాక్టర్ రాబిన్సన్ చంపాడని ఎవరికైనా చెప్పామో మనం ప్రమాదంలో పడ్డట్టే. అందుకనే ఇద్దరు అనుకుంటున్నారు, ఒరే హక్ నువ్వు ఎవరికి చెప్పొద్దు అనగానే వీడు కూడా, అరే టామ్ నువ్వు కూడా ఈ సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. వాట్ వాజ్ సీక్రెట్ హియర్? డాక్టర్ రాబిన్సన్ డెత్ ఈజ్ ఎ సీక్రెట్ హియర్.
ప్రామిస్ నాట్ టు టెల్ ఎనీవన్ సెడ్ హక్. చేతిలోన చెయ్యేసి చెప్పానని, చేతిలో చెయ్యేసి చెప్పి ఎవరికి చెప్పనని ప్రామిస్ చెయ్యి అని ఏం తెలుసా? ప్రామిస్ నాట్ టు టెల్ ఎనీవన్ సెడ్ హక్. హక్కుని అడుగుతున్న టామ్ని, ఒరే చేతిలో చెయ్యేసి చెప్పురా, ప్రామిస్ చేసి చెప్పురా, ఎవరికి చెప్పనని అంటాడు. ఐ ప్రామిస్ సెడ్ టామ్. నిజంగా ఎవరికి చెప్పను సీక్రెట్, కాబట్టి నువ్వు కూడా ఎవరికి చెప్పదు అని ఇద్దరు ఒకరికొకరు చేతిలో చేసి చెప్పనా, ఎవరికి చెప్పనా అని పాట పాడుకుంటా చేతిలో చేసి ఇద్దరు ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ఏమని ప్రమాణం చేసుకుంటారో తెలుసా? ఈ సీక్రెట్ వీ డో అండర్ ఎనీ సర్కమాస్టెన్సెస్, వీ డోంట్ రివీల్ అండర్ ఎనీ సర్కమాస్టెన్సెస్ మీన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అని. అండర్ ఎనీ సర్కమాస్టెన్సెస్ అంటే ఏంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా వీ డోంట్ వాంట్ టు రివీల్ ది టాప్ మోస్ట్ సీక్రెట్. What is the topmost secret here? In Dr. Robinson death is a topmost secret. Under any circumstance, we don't reveal the secret to anyone. That is a promise, both each other they promise. ఇద్దరు ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. ఏమని ప్రమాణం చేసుకున్నారు తెలుసా? ఈ యొక్క రహస్యాన్ని మనం ఎవ్వరికి చెప్పకూడదు, చెప్తే ఏమని మనం చస్తాం. బికాస్ వై డిడ్ దే సే లైక్ దట్? బికాస్ ఇంజన్జో ఈజ్ ఏ వెరీ డేంజరస్. ఇంజోన్జో చంపాడని తెలిసిందో ఏదో ఒక రోజు మన ఇద్దరిని కూడా ఖైమా చేస్తాడు అనేటువంటిది డేంజరస్ క్యారెక్టర్ అనమాట. ఓకేనా? దట్ ఈస్ ద థర్డ్ చాప్టర్. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే.